హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇంతకు ముంగటి సెషన్లో మనము రిపోర్టర్స్ వరకు కాన్ఫిగరేషన్ ఫైల్ చూసాము. ఈ రోజు సెషన్లో అసలు టైమ్అవుట్ కాన్సెప్ట్ ఎట్లా ప్లే రైట్లో వర్కౌట్ అవుతుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐడియల్గా ఇది ప్లే రైటే కాదు, ఏ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళినా సరే మనకు అక్కడ ఒక యాక్షన్ జరిగినప్పుడు, ఫర్ సపోజ్ మనకి అక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక యూజర్ నేమ్ ఫీల్డ్లో లాగిన్ బటన్ ఏదో ఒక బటన్ కోసం మన స్క్రిప్ట్ చూస్తూ ఉంది. ఎంత టైం మన స్క్రిప్ట్ వెయిట్ చేయాలి? ఇవి టైమ్ అవుట్స్ అన్న కాన్సెప్ట్కి వస్తాయి, అంతే కదా. సో దానికంటే ఒక డిఫాల్ట్ టైమ్ అవుట్ ఉండాలి. ఐడియల్గా ప్లే రైట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కోసం, ఒక ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తే 30,000 milli seconds, విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 seconds అక్కడ బ్రౌజర్లో వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు యూజర్ నేమ్ ఫీల్డ్కి మీరు ఒక లొకేటర్ ఇచ్చారు. ఈ లొకేటర్ అక్కడ బ్రౌజర్లో ఉంటే వెంటనే యాక్షన్ చేసేస్తుంది. ఆ లొకేటర్ అక్కడ దానికి కనిపించకపోతే ఆ ఎలిమెంట్ కోసం 30 సెకండ్లు వెయిట్ చేస్తుంది. అట్లానే అసర్షన్స్, జనరల్గా ఏ కైండ్ ఆఫ్ అన్ ఆటోమేషన్ టెస్టింగ్కి వెళ్ళినా సరే అసర్షన్స్ అన్నది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు నేను లాగిన్ చేసేసాను, చేసిన తర్వాత ఒక అసర్షన్ అనేది చేసుకోవాలి కదా, అక్కడ అయ్యిందా లేదా అని అన్నది. అసర్షన్స్ చేసేటప్పుడు ఆ అసర్షన్ కోసం ఒక 5 సెకండ్లు ప్లే రైట్ వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్గా టూ టైమ్ అవుట్స్ గురించి మనం స్టడీ చేస్తాం ఈరోజు. ఒకటి ఎలిమెంట్ టైమ్ అవుట్, ఇంకొకటి అసర్షన్ టైమ్ అవుట్. సో దీనికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ చాట్ జీపీటీలో గివ్ మీ ఏ playwright plus javascript code for saucedemo.com login flow విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. జనరల్గా లాగిన్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్తో నాకు ప్రోగ్రామ్ ఇయ్యి అంటున్నా. నేను అడగడంతో ఇది జెనరిక్ అప్లికేషన్ కాబట్టి, అంటే బై డిఫాల్ట్ ఎవరన్నా మనం ఇది యాక్సెస్ చేయొచ్చు కాబట్టి ఆ, నా నా చాట్ జీపీటీ నాకు ఈ కోడ్ ఇచ్చేసింది. సో డైరెక్ట్లీ ఈ కోడ్ని ఇక్కడ కాపీ చేసి నా విఎస్ కోడ్లో ఒక కొత్త స్పెక్ ఫైల్ని క్రియేట్ చేసా. ఎగ్జాంపుల్ స్పెక్ ఫైల్, ఇందులో కంటెంట్ ఏమీ లేదు. సో దీంట్లో అది కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఈ ప్రోగ్రామ్ని కనుక మీరు క్లియర్గా చూస్తే ప్రతి కమాండ్ మీదన ఒక కామెంట్ ఇచ్చారు వాళ్ళు. సో ఇన్ జనరల్గా కామెంట్ మనకు అర్థం అవ్వడం కోసం వాళ్ళు ఇచ్చారు, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఈ యూజర్ నేమ్ దీన్ని చూస్తే కాపీ, కామెంట్ ఇట్ అవుట్ అండ్ పేస్ట్ ఇన్ న్యూ లొకేటర్. అండ్ ఈ యూజర్ నేమ్ని కావాలని నేను ఆ లొకేటర్ని రాంగ్ లొకేటర్ కింద మార్చి లెట్ మీ ట్రై టు రన్ దిస్ టెస్ట్ స్క్రిప్ట్. ప్లే రైట్ విజువల్ స్టూడియో కోడ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి దీన్ని నేను రన్ చేస్తున్నాను. ఎప్పుడైతే రన్ చేస్తున్నానో ఇక్కడ టైమ్ అవుట్ మన దగ్గర ఎక్కడా కూడా కాన్ఫిగరేషన్ ఫైల్లో డిఫైన్ అయ్యి లేదు. ఎందుకని? బై డిఫాల్ట్ ఎలిమెంట్ కోసం 30 సెకండ్లు, అసర్షన్ కోసం 5 సెకండ్లు ప్లే రైట్కి ఆల్రెడీ తెలుసు, నువ్వు ఎక్స్ప్లిసిట్గా చెప్పక్కర్లా. ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎయిదర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చెయ్యాలన్నప్పుడు మాత్రమే నీ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేయకుంటే కనుక ఇట్స్ కాన్ బి 30 బై డిఫాల్ట్ మాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ దగ్గర చూస్తే ఇందులో ఈ పర్టికులర్ ఎలిమెంట్ కోసం ఇదిగో ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ కోసం వెయిట్ చేసింది. అండ్ ఇక్కడ ఈ కన్సోల్లో ఎర్రర్ మెసేజ్ వచ్చిన చోట మనం ఈ ఎర్రర్ మెసేజ్ని చెక్ చేస్తానండి. నేను 30 సెకండ్స్ ఆ ఎలిమెంట్ కోసం వెయిట్ చేశాను, ఆ ఎలిమెంట్ 30 సెకండ్స్ వెయిట్ చేసినా నాకు రాలేదు అని చెప్తుంది. ఇప్పుడు మనం దాన్ని చేంజ్ చేయడం కోసం ఈ రిపోర్ట్స్ కిందన టైమ్ అవుట్ 5 into 1000. సో ఇన్ జనరల్గా ఏమవుతుందండి 5 into 1000 అన్నది 5,000 milli seconds, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 seconds. అంటే ఇంతకు ముందర 30 సెకండ్స్ ఒక ఎలిమెంట్ కోసం వెయిట్ చేసేదాన్ని నేను 5 సెకండ్స్కి కస్టమైజ్ చేసా. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఇంతకు ముందర నేను ఆ ఆబ్జెక్ట్ కోసం 30 సెకండ్స్ వెయిట్ చేశాను అన్నది, ఇప్పుడు నా ఫెయిల్యూర్లో నేను లాగిన్ చెక్ చేస్తే కనుక ఇదిగా ఇక్కడ చూడండి, నేను ఈ ఆబ్జెక్ట్ కోసం 5 సెకండ్సే వెయిట్ చేశాను అన్నది. ఐడియల్గా మనం టైమ్అవుట్ని ఎప్పుడూ కూడా తగ్గించము. డిపెండింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మన అప్లికేషన్ లోడ్ టైం పెరిగే కొద్దీ మనం ఆ టైమ్అవుట్ని మనం ఇంక్రీజ్ అయితే చేస్తాం మనం. ఓకే, దట్స్ ఫైన్. ఇది టైమ్అవుట్ సంబంధించిన కాన్సెప్ట్. ఇది జస్ట్ ఒక ఎలిమెంట్కి సంబంధించింది. అండ్ ఇందాక మనకి చాట్ జీపీటీ ఇచ్చిన ప్రోగ్రామ్ని ఇప్పుడు నేనేంది అంటే ఈ ఎలిమెంట్ టైమ్అవుట్ని అన్కామెంట్ చేసేసాను. అంటే వ్యాలిడ్ లొకేటర్ని ఉన్న ప్రోగ్రామ్ నుంచి మనం అప్డేట్ చేసిన లొకేటర్ ప్రోగ్రామ్ని కామెంట్ చేసేస్తాను. సో దట్ నా స్క్రిప్ట్ ఇక్కడ ఫెయిల్ అవ్వదు, ఫర్దర్గా ఎదరికి వెళ్తుంది. ఈ ప్రోగ్రామ్ని కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఇక్కడ ఎక్స్పెక్ట్ అని ఉన్నది. ఇన్ జనరల్గా మనం ఎక్స్పెక్ట్ గురించి స్టడీ చేయలేదు, బట్ యాజ్ ఆఫ్ నో కన్సిడర్ దట్ ప్లే రైట్ అసర్షన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ గురించి వెళ్తాయి. టు హ్యావ్ అ యూఆర్ఎల్ బ్రౌజర్లో నువ్వు ఈ యూఆర్ఎల్ని వెరిఫై చేయి, విచ్ ఈజ్ ఎ ఇన్వెంటరీ హెచ్టిఎంఎల్. సో నేను ఇక్కడ సురేంద్ర హెచ్టిఎంఎల్ అంటున్నా.
బ్రౌజర్లో నువ్వు ఇన్వెంటరీ హెచ్టిఎంఎల్ ఉండాలి యాక్చువల్గా, నువ్వు సురేంద్ర హెచ్టిఎంఎల్ని చెక్ చెయ్యు అంటున్నానండి. అని వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈసారి ఇదేమవుతుంది అంటే లాగిన్ ఈ యాక్షన్స్ అన్ని జరుపుతుంది, యూఆర్ఎల్ కోసం వెయిట్ చేసింది. అండ్ ఇక్కడ నా కన్సోల్లో మీరు ఇక్కడ టెర్మినల్లో మీరు అవుట్పుట్ చెక్ చేస్తే కనుక నేను 5 సెకండ్లు 5000 మిల్లీ సెకండ్స్ నేను వెయిట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది సురేంద్ర హెచ్టిఎంఎల్, అక్కడ వచ్చిందేమో ఇన్వెంటరీ హెచ్టిఎంఎల్. రెండిట్లకి సంబంధం లేదు. అంటే వాంటెడ్లీ నేను ఈ స్క్రిప్ట్స్ రెండు ఫెయిల్ చేయడానికి రీజన్ ఏంది అంటే డిఫాల్ట్ టైమ్అవుట్ ఎంత ఉన్నది అన్నది మనకి తెలియాలి, ఎక్స్పెక్ట్కి డిఫాల్ట్ టైం ఎంత ఇచ్చారు అన్నది కూడా మనం తెలియడం కోసం కావాలని నేను ఫెయిల్ చేశాను. అండ్ ఇప్పుడు ఎక్స్పెక్ట్కి నువ్వు టైమ్అవుట్ మార్చాలి అంటే ఎక్స్పెక్ట్ బేసికలీ ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇందులో టైమ్అవుట్ అండ్ దీన్ని డైరెక్ట్ 1000 అంటున్నా. సో 1000 ఇట్ సెల్ఫ్ అంటే కనుక 1000 మిల్లీ సెకండ్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. 1 సెకండ్ అని డిఫైన్ చేసేసాను నేను. సో ఈ ఎక్స్పెక్ట్కి 1000 సెకండ్లు, బై డిఫాల్ట్ 5000 ఉండేది, నేను దాన్ని 1000కి కట్ డౌన్ చేసేసాను నేను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ని కనుక వెన్ ఐ రన్ ఇట్, ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అసర్షన్లో ఇంతకు ముందర 5000 మిల్లీ సెకండ్స్ వెయిట్ చేశాను అంది, ఇప్పుడు 1000 మిల్లీ సెకండ్సే వెయిట్ చేశానని చెప్తుంది. దాట్స్ ఇట్. మనకి నచ్చినట్టుగా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వన్ థింగ్ ఇక్కడ మనకి ఏంది అంటేనండి, ఈ సిచ్యువేషన్లో మనం ఈ టైమ్అవుట్ వాల్యూస్ని మనం తగ్గించాం, కానీ మన ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ఈ టైమ్అవుట్ వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేస్తాం ఐడియల్గా. పర్ఫెక్ట్. అండ్ దీని కింద మనకు ఉన్నది యూజ్ అండి. సో హియర్ యూజ్కి వచ్చేసరికి ఏంది అంటే కనుక మన ప్రాజెక్ట్లో ఉన్న టెస్ట్లు అన్నిటికీ ఏదైతే గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఉంటుందో ఆ మొత్తం గ్లోబల్ కాన్ఫిగరేషన్ అంతా ఇందులో ఉంటుంది. బై డిఫాల్ట్ యూజ్కి ఏంది అంటే కనుక ఒక సింపుల్ యూఆర్ఎల్ ఉంటుందండి ఇందులో. ఓకే, లోకల్ హోస్ట్ అయినా ఏదో ఒక యూఆర్ఎల్ ఉంటుంది, లోకల్ హోస్ట్ అన్న యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బేస్ యూఆర్ఎల్ బై డిఫాల్ట్ కామెంటెడ్ మోడ్లో ఉంటుంది. సో మనం దీన్ని అన్కామెంట్ చేసి ఈ యూజ్లో నువ్వు ఏదైతే కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసావో నీ టెస్ట్లన్నిటికీ అది అప్లికబుల్ అవుతుంది, నువ్వు రన్ చేసే టెస్ట్లకి. ఇప్పుడు బేస్ యూఆర్ఎల్ నా sauceDemo.comకి నేను చాట్‌జీపీటీ నుంచి తెచ్చిన కోడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెన్ sauceDemo.com ఉంది కదా, ఈ యూఆర్ఎల్ నేను ఇక్కడ తీసుకుని ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ మై యూఆర్ఎల్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ బేస్ యూఆర్ఎల్ ఇన్ ద ప్రోగ్రామ్. బేస్ యూఆర్ఎల్లో నువ్వు అప్డేట్ చేసిన తర్వాత నీ టెస్ట్లో యూఆర్ఎల్ నువ్వు పెట్టక్కర్లేదు. నీ టెస్ట్లో ఇఫ్ యూ పుట్ ఎ సింగిల్ స్లాష్, ఆటోమేటికల్లీ ఏమవుతుంది అంటే బేస్ యూఆర్ఎల్లో ఏదైతే యూఆర్ఎల్ ఉన్నదో ఇట్ విల్ బీ అప్లికబుల్ ఆన్ దట్ పర్టికులర్ యూఆర్ఎల్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు టెస్ట్ని రన్ చేస్తున్నా చూడండి, ఇక్కడ నేను గోటులో యూఆర్ఎల్ పెట్టలేదు, స్టిల్ ఇట్ విల్ ఓపెన్ ద sauceDemo.com and it will perform the operations. The reason is నేను బేస్ యూఆర్ఎల్ వాల్యూని నేను అప్డేట్ చేయడం వల్ల. ఓకే, దట్స్ పర్ఫెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత ట్రేస్ ఉందండి. ట్రేస్ అన్నది మనం ఇప్పటికి స్టడీ అయితే చేయము, అప్కమింగ్ సెషన్స్లో ట్రేస్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనం స్టడీ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్స్ టేక్ ఎ బ్రేక్ హియర్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.